ఓకే. సో, రెండో సిట్టింగ్ అయింది. సో, మొదటి సారి ఇచ్చేటప్పుడు మీకు ఎంత వరకు రిలీఫ్ అనిపించింది? అప్పటి వరకు పెయిన్ ఒక మాదిరిగా ఉంది ఆ, గదా! ఆ, బాగుంది. బావుంది కదా! బాగానే సో, అనిపించింది నాకు. ఫస్ట్ టైమ్ తీసుకునేటప్పుడే బా ఆ, అనిపించిందా? బాగా అనిపించింది. ఓకే. ఇప్పుడు బాగానే ఉంది. హ్మ్. ఇంకొకసారి రావాలన్నారు హ్మ్. మూడోసారి. సో, ఇంజెక్షన్ అది తీసుకున్న తర్వాత, థెరపీ తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచారు హాస్పిటల్‌లో? అరగంట ఉంచుతారు. అంతేనా? ఉమ్. హ్మ్. అరగంట తర్వాత మళ్ళీ ఎళ్లి నార్మల్‌గా మీ పని మీరు చేసుకున్నారు. మీ ఊరెళ్ళిపోయారా? ఊరు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. హ్మ్. అంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎందుకు రావడం పోవడం అని చెప్పి ఇక్కడే మా చెల్లెలు ఉంది, హ్మ్. ఆ చెల్లెల అక్కడే కాడ ఉంటారు. ఉండేసా. ఇప్పుడు వచ్చా. 15 రోజులకు ఒకసారి ఉమ్, ఉమ్. పిలిపిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇది చేసుకున్న తర్వాత ఇంకెళ్ళిపోవచ్చు అన్నారు. హ్మ్. ఇవాళ వెళ్ళిపోతాం మా అబ్బాయి నేను. అంతే. 2 సిట్టింగ్‌లో చెప్పారు. వెళ్ళొచ్చు అన్నారు. హ్మ్. సరే మేడం, మంచిది, హ్మ్. బాగా చేస్తారు, బాగా ట్రీట్మెంట్ చేస్తారు, బాగా మాట్లాడతారు, బాగుంటది, ఆ! ట్రీట్మెంట్ బాగుంటది. మాట్లాడుతున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరు చేశారు? మేడం చేశారా? సారా? మేడం, మేడం చేసింది. మీనల్ మేడం చేశారు. పెద్ద మేడం అదే. బాగా చేస్తుంది, హ్మ్. బాగుంటది, బాగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేసారు కదా! థెరపీ ఉమ్. ఇచ్చేసిన తర్వాత ఎక్సర్‌సైజ్‌లు ఏమైనా చెప్పారా? లేకపోతే ఆ, ఫిజియోథెరపీ ఏమైనా రాసారా? కొంచెం ఇక్కడ నొప్పిగుందమ్మా అంటే పెడతామమ్మా, మిషన్ పెడతామన్నారు. హ్మ్. చెప్తారు ఇప్పుడు ఎట్లా ఎక్సర్‌సైజ్‌లు ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏంటి అని అన్నీ చెప్తారు. చెప్తారు. హ్మ్. చెప్పారు ఇది వరకు, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తారు. హ్మ్.